నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రశ్నిస్తే అరెస్టుల పర్వం, నిలదీస్తే దేశద్రోహ కేసులు, హామీలను అడిగితే నిర్బంధాలు, ఆందోళనలు తీవ్రతరం చేస్తే అడ్డగింతలు. పాకిస్తాన్లోని పీఓకేలో పరిస్థితి ఇది. షహబాజ్ షరీఫ్ సర్కార్ విధానాలతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ భగ్గుమంటోంది. అసమర్థ పాలకుల తీరుపై ప్రజలు రగిలిపోతున్నారు. దీంతో పీఓకే ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతోంది ఈ దాయాది. నాయకులను అరెస్టు చేయడం, సమావేశాలకు అనుమతులు నిరాకరించడం, నిరసనకారులపై దేశద్రోహ కేసులు పెట్టడంతో షహబాజ్ ప్రభుత్వ చర్యలు వివాదాస్పదంగా మారాయి. అసలు పీఓకే ప్రజల అసంతృప్తికి కారణమేంటి? మానవ హక్కుల ఉల్లంఘన చర్యలను ఇస్లామాబాద్ ఎలా కప్పిపుచ్చుతోంది? పాక్ కర్కసత్వంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పరిపాలన చేతకాదు కానీ కశ్మీర్ తమదే అంటారు. ప్రజలకు 3 పూటలా తిండి పెట్టలేరు. అయినా కశ్మీర్ విషయంలో వెనక్కి తగ్గం అంటారు. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కే ప్రయత్నాలు చేయరు. కశ్మీర్ విషయంలో మాత్రం కారాలు మిరియాలు నూరుతూనే ఉంటారు. అంతర్జాతీయ వేదికలపై మానవ హక్కుల గురించి సుద్దులు చెప్పే పాకిస్తాన్ తన ఆధీనంలో ఉన్న పీఓకే ప్రజలను పీల్చి పిప్పి చేస్తోంది. కనీసం మనుషులుగా కూడా గుర్తించట్లేదు. షహబాజ్ సర్కార్ మొండి వైఖరితో వ్యవహరిస్తోంది. తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. చౌక విద్యుత్, సబ్సిడీ పిండి, పెరిగిన పన్నుల రద్దు కోసం ప్రజలు రోడ్లపైకి వస్తుంటే వారిపై ఉక్కుపాదం మోపుతోంది ఇస్లామాబాద్ సర్కార్. ఆందోళనకారులను శాంతింపజేయాల్సిన పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు రాజద్రోహం, మతపరమైన హెచ్చరికలతో అణచివేతకు దిగుతోంది. నిరసనలను ఆపేందుకు ఆహారం, మందులు, ఇంధనం వంటి నిత్యావసర సరుకుల సరఫరాపై కన్నేసింది. పంజాబ్ ప్రావిన్స్ నుంచి పీఓకేలోకి వచ్చే ప్రధాన సరఫరా మార్గాల్లో భద్రతా తనిఖీల పేరుతో సరుకు వాహనాలను నిలిపేస్తోంది. గోధుమలు, పిండి, కూరగాయలు, వంట నూనె, పెట్రోల్, డీజిల్, వైద్య సామాగ్రి అందక పీఓకే ప్రజలు సతమతమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మెడికల్ షాపుల్లో మందుల కొరత ఆందోళన కలిగిస్తోంది. అలాగే ఇంధన కొరతతో ప్రజా రవాణా స్తంభించిపోయింది. ఇప్పటికే పీఓకేలో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపు, అధిక పన్నులు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల, జీవన వ్యయం పెరగడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీలు, సమ్మెలు, బంద్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని డిమాండ్లను అంగీకరిస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అమలులో పురోగతి లేకపోవడంతో పీఓకే ప్రజలు మళ్లీ రోడ్డెక్కారు. ముజఫరాబాద్ నుంచి మిర్పూర్ దాకా పీఓకే అంతటా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. హక్కుల కోసం రోడ్లపైకి వచ్చిన సొంత ప్రజలపై ఇస్లామాబాద్ పెద్దలు ఆకలి అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. పీఓకేలో నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాయి. ఒకవైపు కాశ్మీర్ అంశాన్ని ప్రపంచ వేదికలపై ప్రస్తావించే పాకిస్తాన్, మరోవైపు తన ఆధీనంలోని ప్రాంతంలో ప్రజా అసంతృప్తిని ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది. అణచివేత ఎంత తీవ్రంగా ఉంటే దాని నుంచి వచ్చే తిరుగుబాటు రెట్టింపు వేగంతో దూసుకెళ్లడం ఖాయం. బతుకు ఆగమైపోయినప్పుడు పోరాడి చావడమే మేలనే తెగింపు వస్తుంది. అందుకే తక్షణమే పీఓకే నిరసనకారులతో పాకిస్తాన్ చర్చలు జరపాలి అంటోంది అంతర్జాతీయ సమాజం. రైట్గా ఇదే అంశంపై పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. మురళీ మనోహర్ గారు, నమస్కారం అండి. మురళీ మనోహర్ గారు, పీఓకేలో ప్రజలు చేస్తున్నటువంటి ఉద్యమానికి అసలు మూల కారణం ఏంటి అంటారు? అంటే కేవలం అక్కడ పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలు, లేకపోతే పిండి ధర పెరగడం కావచ్చు, ధరల పెంపు, మొత్తం నిత్యావసరాల ధరల పెంపు కావచ్చు, ఇవన్నీ ఈ ఉద్యమానికి దారితీశాయంటారా? లేదు అనంటే కొన్ని దశాబ్దాలుగా పాక్ ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత ప్రజలను ఈ తిరుగుబాటు వైపు నడిపించింది అనుకోవాలా? మ్యూట్లో ఉన్నారు సార్. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మిస్ గవర్నెన్స్ అని ఒక ఖచ్చితంగా చెప్పాల్సిన విషయము. నిర్లక్ష్యము, విపరీతమైన నిర్లక్ష్యం. ఏ రోజు కూడా పాకిస్తాన్ లో ఒక అంతర్భాగంగా దాన్ని చూడకపోవడం. సో కబ్జా అయితే పెట్టారు కానీ మనం పీఓజేకే అంటాం, అందుకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ గా మనం పిలుస్తాము, వాళ్ళేమో
ఆజాదీ కాశ్మీర్ అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. అంటే లిబరేట్ చేసినట్టు వాళ్ళ యొక్క ఫీలింగ్ అది. మన దగ్గర నుంచి వాళ్ళు లిబరేట్ చేశారు అనేటువంటి ఒక ఇది పేర్లు అయితే బాగా పెట్టుకున్నారు, కానీ మరి లిబరేట్ అయినటువంటి ప్రాంతాన్ని ఎలా చూస్తున్నారు అని విడిపోయినప్పటి నుంచి అక్కడ వాళ్ళ యొక్క పరిపాలన అవి ఇక్కడ ప్రజలు చూశారు. ఎందుకంటే ఎంతో దూరం లేదు, పక్కలో ఉన్న జమ్మూ కాశ్మీర్ లో ఏం జరుగుతుంది, ఇక్కడ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియని విషయం కాదు. ఇంత ఇక్కడ గొడవగా ఉన్నా, ఇంత డిస్టర్బెన్స్ గా ఉన్నా, ఇంత టెర్రర్ యాక్టివిటీ ఉన్నా కూడా మన దగ్గర అంటే 370 బిఫోర్ ఏదైతే ఉందో అక్కడ కూడా శాంతి లేదు. మన దగ్గర మన ప్రాంతంలో కూడా శాంతి లేదు. మన ప్రాంతంలో ఇంకా తీవ్రవాదంతో ఉండేది, విపరీతమైన బ్లడ్ షెడ్ జరిగేది, రాళ్ళు విసురుకోవడం లాంటివి జరిగేవి, అనేక ఉద్యమాలు జరిగేవి. కానీ ఆర్థికంగా బలంగా ఉంది ఇక్కడి ప్రాంతం, ఇక్కడి కాశ్మీర్. ఇండియా ఆక్యుపేషన్ లో ఉన్న కాశ్మీర్ లో ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ప్రజలకు చింత లేదు, ప్రజలకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, నిత్యావసరాలకు కొరత లేదు, విద్యుత్తుకు కొరత లేదు, వాటర్కు అసలే కొరత లేదు. ఇలాంటి ఒక పరిస్థితిని ఇక్కడ వాళ్ళు చూస్తున్నారు. కనుక లిబరేట్ కావాలి అంటే ఒక రెండు వాదనలు, ఒకటేమో పాకిస్తాన్ వద్దు, ఇండియా వద్దు అనే వాదన ఒకటి, రెండవది పాకిస్తాన్ తో ఉంటాము అనే ఒక వాదన, ఇండియాతో ఉంటాము అనే వాదన. మూడు రకాలుగా వాదన ఏది ఉన్నప్పటికీ కూడా వాళ్ళంటూ ఒక ప్రజలు, వాళ్ళకంటూ ఒక జియోగ్రఫీ ఉంది, ఒక భూభాగం ఉంది, కనుక అక్కడ ఉండడానికి వాళ్ళ హక్కు ఉంది, అంతా ఉంది. కానీ గవర్నెన్స్ అనేది ఎలా ఉంది, పాలన ఎలా ఉంది, ఈ ప్రాంతంలో ఇండియా భాగంలో ఉన్న గవర్నెన్స్ ఎలా ఉంది, అక్కడ గవర్నెన్స్ ఎలా ఉంది, ఇదే కదా అక్కడికి ఫైనల్ గా వచ్చేటువంటి ఇది. కనుక ఇప్పుడు వార్నింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. అక్కడ ప్రజలకు వార్నింగ్ ఇస్తా ఉన్నారు. అక్కడ ఎందుకంటే అసంతృప్తి జ్వాలలు రగిలిపోతా ఉన్నాయి, ప్రజలు వేల సంఖ్యలో వీటిపైకి వచ్చేస్తా ఉన్నారు, ఏది రోడ్లపైకి వచ్చేస్తా ఉన్నారు. మాకు అవేంటి నిత్యావసరాల కోసం ఇప్పుడు గొడవ అంతా కూడా, మంచినీళ్ళ కోసం గొడవ అంతా, విద్యుత్ సరఫరా కోసం గొడవ అంతా కూడా, దిగ్బంధనం, ఎక్కడ చూసినా దిగ్బంధనం. కష్టం. జాక్ అనే పేరు మీద జాయింట్ యాక్షన్ అవామీ యాక్షన్ కమిటీ అంటారు వాళ్ళు. ఈ పేరు మీద గత 3-4 ఏళ్లుగా అక్కడ రోడ్లన్నీ నిర్బంధించబడుతున్నాయి. ప్రజలపైన ఆర్మీ తర్వాత పోలీస్ యొక్క అకృత్యాలు, శృతి మించినటువంటి అకృత్యాలు, అరెస్టులు, ఎక్కడ చూసినా జైలు పట్టడం లేదు. అసలు స్కూళ్ళను కూడా జైల్స్ గా మార్చేశారు. ఇప్పుడు స్కూల్స్ ఇవి జైలు సరిపోవడం లేదు, కానీ కూర్చోబెట్టి భోజనం పెట్టడం కూడా వాళ్ళకు కుదరడం లేదు. అయితే ఈ జాక్ అనేది ఒక స్వతంత్ర సంస్థగా ఏర్పడి రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేస్తా ఉంది. చాలా రోజులైంది పోరాటం చేయబట్టి. వాళ్ళు ఒక 38 రకాల ఒక డిమాండ్స్ పెట్టారు, చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పెట్టారు. ఏ ఒక్కటి ఈ ప్రభుత్వము తీర్చడం లేదు. చర్చలకు రమ్మంటుంది, చర్చలు జరపడం లేదు. కనుక డెమోక్రసీ లేదు అసలు. అదొకటి సార్, ఇక్కడ విద్యుత్ సంబంధించి చాలా అన్యాయం జరుగుతోంది పిఓకే ప్రజలకు. ఎందుకంటే పిఓకేలోనే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, కానీ ఆ విద్యుత్ని పంజాబ్ ప్రావిన్స్ కి తరలిస్తోంది. సో అది ఎంత దారుణం సార్. అంటే అది వలసవాద ధోరణికి నిదర్శనం కాదంటారా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని? అంతే కదా, ఇక్కడి వనరులను ఇక్కడ వాడకుండా ఎక్కడికో తీసుకెళ్లిపోతా ఉంటే వివక్ష. నేను ముందే అన్నాను, అందుకే ఈ ప్రాంతాన్ని వాళ్ళు వాళ్ళ దేశంలో భాగంగా చూడడం లేదు. ఇక్కడి వనరులను ఎలా అయితే తరలించాలి అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఇది. కనుక పోనీ ఇక్కడికి నీళ్లు రావాలి, పైగా ఇప్పుడు ఇది వాటర్ ట్రీట్ ఏదైతే ఉందో దాంతో నీళ్లు ఆగిపోయినాయి, మన వైపు నుంచి కూడా నీళ్లు ఆగిపోయినాయి. ఆ నీళ్లు ఈ ప్రాంతానికి రావడం కూడా కష్టంగా ఉంది. కనుక ఈ మందులు సరఫరా లేవు, వాళ్ళు చావొచ్చింది వాళ్ళకు. ఎందుకంటే మందులు లేవు, జ్వరం వస్తే వేసుకునే మందులు కూడా లేవు. అందుకే చివరకు ఈ ప్రొటెస్ట్ చేసే వాళ్ళపైన దేశద్రోహ కేసులు పెడుతున్నారు విపరీతంగా. సో ఆ విధంగా అకృత్యాలు వాళ్ళపైన ఏమంటాము, నిర్బంధము అంటాము, విపరీతమైన నిర్బంధము. కనీస వసతులు లేవు, సరుకులు వండుకోవడానికి సరుకులు లేవు. డెమోక్రసీ రైట్స్ అవన్నీ తర్వాత, కానీ బ్రతకడానికి కావాల్సినటువంటి నిత్యావసరాలు లేకపోతే
ప్రజలు హాహాకారాలు చేస్తా ఉన్నారు రోడ్లపైకి వచ్చేసి. అందుకే మీరు అప్పుడప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్నారు రోజు గారు, దాంట్లో నేరుగా మన వరకు వస్తున్నాయి. వాళ్ళు మాట్లాడుతుంటే ఏమన్నారంటే, మీరు ఆజాదీ కోసమా ఇది అంటే, ఆజాదీ ఎక్కడ? ఆజాదీ మేము ఆజాదీ మేము ఆజాదీ అనలేదు కదా. మాకుంది అని అనలేదు అని అంటున్నారు. ఎందుకంటే మేము మేము కశ్మీర్, మేము పాకిస్తాన్ కాదు, మేము కాశ్మీర్ లో భాగం, మేము పాకిస్తాన్ లో లేము, కనుక మాకు ఆజాదీ ఎప్పటి నుంచో ఉంది, మేము ఇండియాతోనే మా ఆజాదీ అని చెప్తున్నారు ఓపెన్ గా. కనుక ఎంత అంటే వాళ్ళ కోరిక ఎంత ఇదిగా ఉంది అంటే, ఇండియాతో మేము మెర్జ్ కావాలి, ఇండియాతో మేము కలిసి బ్రతకాలి, అందరం మా కశ్మీర్ ప్రాంతం అంతా కూడా కలిసి బ్రతకాలి. ఇవి వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ అన్ని సార్, ఇప్పుడు వంట జాక్ కూడా నూనె. ఏదో అక్కడ నిత్యావసరాల ధరల పెరుగుదల పైన, లేకపోతే విద్యుత్ ఛార్జీల పెంపు, పిండి ధర పెంపు, ఈ ఫుడ్ సప్లై చైన్ ఆపేయడం వల్ల చేస్తున్నటువంటి పోరాటమే కాకుండా వాళ్ళు రాజకీయంగా కూడా గట్టి పోరాటం చేస్తా ఉన్నారు. అంటే 12 రిజర్వ్ సీట్స్ గురించి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో అది అంటే ఒక చిన్నగా మొదలైనటువంటి ఒక ఉద్యమం ఒక స్థానిక నిరసన నుంచి పాక్ వ్యతిరేక రాజకీయ శక్తిగా ఎలా మారిందంటారు? అక్కడ ముందు నుంచి కూడా విడిపోయాక అసెంబ్లీ ఉంది, అక్కడ 58 సీట్లతో అసెంబ్లీ ఉంటే అందులో 12 స్థానాలు రిజర్వ్డ్ సీట్స్ గా పెట్టారు. దాన్ని రెఫ్యూజీస్ కొరకు కాశ్మీరీ రెఫ్యూజీస్ అని ఒక పేరు పెట్టి పెట్టారు. కాశ్మీరీ రెఫ్యూజీస్ అంటే ఉదాహరణకు మన పిఓజేకే లేకపోతే ఆజాదీ కాశ్మీర్, పిఓజేకే అని మనం అంటాం, వాళ్ళు ఆజాదీ కాశ్మీర్ అంటారు. కానీ ఇప్పుడు ఇండియాలో ఉండే కాశ్మీర్లో ఎవరైనా అక్కడికి పొరపాటున వచ్చి ఉంటే వాళ్ళంతా కూడా రెఫ్యూజీస్ అని, మా సొంత ప్రాంతం ఇది అని వచ్చి ఉంటారు. వాస్తవంగా అప్పుడు అనుకున్నది ఇదే. మన కాశ్మీర్ అసెంబ్లీలో కూడా సీట్లు ఉన్నాయి ఇప్పటికి కూడా. మొన్న కొత్తగా అసెంబ్లీ ఫామ్ అయినప్పుడు కూడా వేకెంట్ సీట్స్ మన దగ్గర కూడా ఉన్నాయి వాళ్ళ కోసం. అయితే ఈ రెఫ్యూజీస్ కొరకు పెట్టిన 12 సీట్లను కరాచీ నుంచి వచ్చిన వాళ్ళ కొరకు, పంజాబ్ నుంచి వచ్చిన వాళ్లకు అక్కడి ప్రభుత్వాలు పోటీ చేయించి వాళ్ళని నిలబెట్టి, ఇలాంటివన్నీ ప్రభుత్వం అంటే అక్కడ అడిగేవాడు లేడు, పాకిస్తాన్ అనుకున్నదే చేస్తోంది. అక్కడ వీళ్ళకి ఆ ఫ్రీడమ్ లేదు అసలు. మొదటి నుంచి వీళ్ళకి ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటంటే, మీరు ఒక ఫ్రీ కంట్రీగా ఉంటారు, పాకిస్తాన్ యొక్క నిర్బంధం కానీ ఇది ఏమీ ఉండదు మీ దగ్గర అని ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. కానీ వీళ్ళ పాలన వీళ్ళు చేసుకునే పరిస్థితిలో లేరు. అందుకే ఈ 12 సీట్ల విషయంలో గొడవ ఎందుకు వస్తుంది అని అంటే, పేరుకేమో అది రెఫ్యూజీస్ కొరకు అని అంటారు, మీరు కరాచీ వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఏం పని, పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏం పని ఇక్కడ అని వాళ్ళు నిలదీస్తున్నారు. దానిపైన గొడవ అవుతా ఉంది. సో ఆ విధంగా ఒక రకమైన నిర్బంధం కొనుక్తాం. అందుకే రాజకీయ ఉద్యమంగా ఇది మారిపోయింది. జాక్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. దీనికంటే ముఖ్యంగా జాక్ తో ప్రజలు ఎందుకున్నారంటే, ఉప్పు, పప్పు, మందులు వీటి కోసం ప్రజలు వస్తున్నారు. విపరీతమైన బాష్పవాయు ప్రయోగాలు చేస్తా ఉన్నారు, విపరీతమైన ఫైరింగ్ జరుగుతా ఉంది. నిన్న ఒక 58 మంది మరణించారు అని వార్తలు వస్తా ఉన్నాయి. ఒక 100 మంది అరెస్ట్ అయి లోపల కూర్చున్నారు. సో ఈ నిర్బంధం, ఈ న్యూస్ ను అంతా కూడా ఫేక్ న్యూస్ ను బయటికి పంపిస్తున్నారు. పైనుంచి వీడియోస్ అన్ని కూడా ఇది ఇండియా జోక్యం చేసుకొని ఇండియా కలుగజేస్తున్నటువంటి ఇది, ఇండియానే ఇక్కడ టెర్రరిస్టులను పెంచి పోషిస్తా ఉంది, ఇండియా కారణంగానే మాకు ఈ సమస్య ఉంది అని అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పైన పాకిస్తాన్ ఫేక్ వీడియోస్, ఫేక్ ఇవన్నీ కూడా పంపిస్తుంది. చాలా దారుణంగా ఉన్నాయి వాళ్ళు పంపించే వీడియోస్. అవి చూస్తే మొన్న ఈ మధ్య యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా మన వైపు నుంచి ఒక ప్రతినిధి, తెలుగు ఆయన, అతను వెళ్ళి మాట్లాడాడు, చాలా గట్టిగా మాట్లాడాడు. ఇది ఇక్కడ జరుగుతున్న ఈ అకృత్యాల గురించి, ఇక్కడ నిర్బంధం గురించి చాలా అద్భుతమైన ప్రజెంటేషన్ చేశారు. కొన్ని వీడియోలు కూడా ఆయన అక్కడ చూపించాడు అంతర్జాతీయ సమాజానికి. దీంతో పాక్ ను బాగా ఎక్స్పోజ్ చేయగలిగినా మనము. కానీ ఇంకా ఇప్పటికి కూడా నేను అనుకుంటున్నాను, మనము ఎంతైతే నరేటివ్ మనం నడిపించాలో మన వైపు నుంచి, అంతగా మనము ప్రపంచ ఏమంటాము దీనిపైన మనం పెట్టలేకపోతున్నాం. అంటే మనం కూడా, భారత్ కూడా పిఓకే పరిస్థితుల్ని వాటి అంతర్గత విషయాలుగానే మనం చూస్తూ వచ్చాము.
అక్కడ జరిగేటువంటివి. సో గతంలో మాత్రం Yeah. కాశ్మీర్ విముక్తి గురించి పార్లమెంట్లో తీర్మానాలు చేయడం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేస్తూ హాహాకారాలు చేస్తూ ఉంటే ఇప్పుడు ఏమైనా భారత్ తన స్టాండ్ని ఏమన్నా మార్చుకుంటుందంటారా? నో, మనము ఇప్పటికిప్పుడు పిఓకేను మనం దీంట్లో తీసుకునే అటువంటి స్థితిలో లేము. కానీ గిల్గిట్ బెల్టిస్తాన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతం పైన మనకు దృష్టి ఉంది. అది చాలా మనకు ఏమంటాం, చాలా క్రిటికల్ ఏరియా మనకు. ఎప్పటికున్నా మనకు రష్యాతో నేరుగా సంబంధాలు ఇవి కావాలి అంటే గిల్గిట్ ప్రాంతాన్ని ఇండియా ఎంత వీలుంటే అంత తొందరగా మన చేతికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్ట్రాటజికల్ గా మనకు చాలా అవసరం కూడా ఉంది. ఇప్పటికిప్పుడు పిఓకేను మనము తీసేసుకునే స్థితిలో లేదు. కానీ ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో పాకిస్తాన్ చాలా అగ్రెసివ్ గా ఉంది. ఆ విషయంలో దాని వంకన యుద్ధం చేయాలనే కోరిక ఉంది. ఎందుకంటే బలూచిస్తాన్ లో గొడవలు ఉన్నాయి, పఖ్తూన్ దీంట్లో గొడవలు ఉన్నాయి, తర్వాత ఇక్కడ పిఓకేలో గొడవలు ఉన్నాయి. పాకిస్తాన్ పరిపాలన అనేదే లేదు అక్కడ. ఈ పరిస్థితుల్లో మంచి అవకాశం ఏంటి అంటే యుద్ధం అయితేనే అందరూ సైలెంట్ అయిపోతారు, ప్రజలందరూ సహకరిస్తారు, మిగతా ఇష్యూస్ వేటిని లేవనెత్తారు. ఇది పాకిస్తాన్ తెలిసిన విద్య. అందుకని పాకిస్తాన్ లో ఎలక్టెడ్ గవర్నమెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్, ఇదంతా పైకి కనపడడానికే ఉంటుంది. కానీ అక్కడ రూల్ అంతా కూడా ఆర్మీ రూలే కనిపిస్తుంది మనకి. కనుక ఇప్పుడు యుద్ధం అనేది తహతహలాడుతుంది యుద్ధం కోసం. కనుక ఏ క్షణమైనా యుద్ధం రావచ్చు అని ఇండియా కూడా అనుకుంటుంది. అందుకే ఇండియా కూడా ప్రిపేర్ గానే ఉంది ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే ఏం చేయాలి అని. సో అలా కనుక యుద్ధం అంటూ వస్తే మనకు గతంలో అనుభవాలన్నీ అంటే మనము ఇదేంటి ఉగ్రమూకలను ముందుగా పెహల్గామ్ లో చూసాం. వాడు ముందుగా వస్తారు, ఏదో ఒక ఇన్సిడెంట్ చేస్తారు, తర్వాత మనం యుద్ధం చేస్తాం. ఇప్పుడు అలా కాకుండా ఉగ్రమూకలను పంపి ఏదో చేయడం కాకుండా పాకిస్తానే నేరుగా దాడులు చేయాలనేటువంటి ఒక ప్రయత్నంలో ఉంది. ఎందుకు అంటే మన యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ పైన, ముఖ్యంగా మన స్థావరాల పైన, వీటిపైన దాడులు చేయాలనేటువంటి దీంతో ఉంది. అంటే మనం లేవక ముందే, వాళ్ళు చేసిన దాడి నుంచి మనం నిద్ర లేవక ముందే అమెరికాని ఇన్వాల్వ్ చేయాలి, యుద్ధం ఆపాలి. ఇది వాళ్ళకున్నటువంటి వ్యూహము. ముఖ్యంగా మనం బ్రహ్మోస్తో వీటితో రెడీగా ఉన్నాం కనుక ఇప్పటికప్పుడు యుద్ధం వస్తే మనం కూడా ప్రిపేర్ గానే ఉండాల్సి వస్తుంది. రైట్. మురళీ మనోహర్ గారు, మీరు ఇందాక గిల్గిత్ ప్రస్తావన తీసుకొచ్చారు కదా. అయితే ఓవైపు గిల్గిత్ బాల్టిస్తాన్, మరోవైపు ఏమో ముజఫరాబాద్. ఈ రెండు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి నిరసనలన్నీ కూడా ఒకే లక్ష్యం కోసం జరుగుతున్నాయంటారా? పాక్కు వ్యతిరేకంగా ఈ రెండు ప్రాంతాలు కలిసి ఏమైనా పనిచేసేటువంటి అవకాశం కూడా ఉందంటారా? పాక్ వ్యతిరేకంగా అండి? అవును. అంటే ముఖ్యంగా ఈ పిఓకేలో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా గిల్గిట్ ప్రాంతంలో కన్నా పిఓకేలో ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. బలూచిస్తాన్ మరింత ఉత్సాహంగా ఉంది. మనతో కలిసి రావడానికి కాదు, కానీ తాము లిబరేట్ కావడానికి మన సహాయం కోరుకుంటుంది బలూచిస్తాన్. కనుక అక్కడ మనకు తెలుసు, అక్కడ ఆల్మోస్ట్ స్వతంత్ర పోరాటం లాంటి ఇది. అక్కడ ఒక లేడీని మనము విన్నాము, డాక్టర్ మహర్బాన్ బలూచి అని. ఆమెను అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఆమె కోసం చాలా మంది బయట ఉద్యమాలు నడుపుతున్నారు. జీవిత ఖైదీ చేశారు ఆమెకు కోర్టు కూడా. ఇలాంటివన్నీ కూడా బిఎల్ఏ పోరాటం మనందరికీ తెలుసు. ఈ డిస్టెన్స్ లో మనకు అనుకూలమైన వాతావరణం అక్కడ ఉంది. సో మనతో కలిసి వచ్చే వాళ్ళు ఎవరు అంటే, వాళ్ళ దగ్గర పెద్ద ఆర్మీ అంటూ ఏం లేదు, ఉద్యమకారులు వీళ్ళంతే. వాళ్ళు యుద్ధాలు చేయలేరు, కాకపోతే సింపతి మన వైపు ఉంది అక్కడ ఇండియాతో. మీరు అన్నట్టు గిల్గిత్ ప్రాంతంలో కూడా సింపతి మన వైపు ఉంది. సో ఈ ప్రజల సింపతి ఒకటే మనకు సరిపోదు. మనము యుద్ధమే చేయాల్సి వస్తే మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్ యుద్ధమే వస్తుంది ఈసారి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ముందుగా టెర్రర్ వీళ్ళను పంపించేసే కన్నా ప్రియంటివ్ స్ట్రైక్ మన పైన చేసే అవకాశం ఉంది. వాళ్ళ ప్లానే అది అన్నట్టు. డైరెక్ట్ గా మన రెఫైల్స్ పైన, మన సుకోయ్ పైన, వీటిపైన దాడులు చేయాలి. సో మనం కోలుకోక ముందే అమెరికా వచ్చి ఇంటర్వ్యూన్ అయిపోయి యుద్ధాన్ని ఆపాలి, మనకు చేయాల్సిన డ్యామేజ్ చేయాలి. ఇలాంటి ఒక
కుట్ర కుతంత్రము అంటే మనకు వస్తున్నటువంటి సమాచారం. మ్మ్. కానీ మనం కూడా ప్రిపేర్ గా ఉన్నాం. ఇప్పుడు కనుక యుద్ధం వస్తే ఒక విషయం మనకు స్పష్టంగా తెలియాల్సిన విషయం అంటే పాకిస్తాన్ ఇంకా బ్రతికి ఉండడానికి ఏమీ ఉండదు. ఇప్పుడంటే యుద్ధం వస్తే మనం కూడా అప్పుడు చాలా చాలా స్పెసిఫిక్ గా ఉగ్ర స్థావరాలను మాత్రమే దాడి చేశాం, లేకపోతే ఎయిర్ బేస్ మాత్రమే దాడి చేశాం. ఇప్పుడు అలా ఉండదు. ఫుల్ ఫ్లెడ్జ్ వార్ మనం కూడా చేయగలుగుతాం. ఎందుకంటే మన దగ్గర వచ్చి ఉన్న వెపన్స్ ఇప్పుడు ఈవెన్ మొన్నటి సింధూర్ తర్వాత ఇప్పుడు వచ్చినాయి మన దగ్గర బ్రహ్మోస్ వచ్చింది. బ్రహ్మోస్ పట్ల ఎంత క్రేజీ ఉంది. యుఏఈ లాంటి దేశాలు మనల్ని బెగ్ చేస్తున్నాయి కావాలి బ్రహ్మోస్ అని. సౌదీ అరేబియా, వియత్నాం, ఇండోనేషియా, ఇన్ని దేశాలు డిమాండ్ ఉంది అక్కడ. మన దగ్గర ఇప్పుడు ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ వచ్చినాయి. అవి ప్రపంచంలో ఐదవ దేశం అనేది. అలాంటి బలమైన ఆయుధాలతో మనం రెడీగా ఉన్నాం. ఇప్పుడు మనము ఆషామాషిగా వదిలేస్తాం, ఏదో 2 స్థావరాల పైన కొట్టేస్తాం లాంటి స్థితి ఉండదు. ఒకవేళ ప్రియంటివ్ అటాక్స్ కనుక మన పైన చేస్తే మనం చేసే దాడి అసాధారణంగా ఉంటుంది. పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బతింటుంది. ఆ భయంతోనే పాకిస్తాన్ ఇప్పటికీ వెనుక ముందు అవుతుంది. గంభీరంగా మాట్లాడుతున్నప్పటికీ నీళ్లు వదలకపోతే మేమన్నీ వదలం అనే మాట మాట్లాడుతున్నప్పటికీ కూడా అమెరికాను నమ్ముకుంది పాకిస్తాన్ ఇప్పటికి కూడా. ఎందుకంటే మన అమెరికా యొక్క మాటలు మనం చూస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. మొన్న కూడా ఇన్ని రోజుల తర్వాత కలిసినప్పుడు రేపంటూ ఇండియా పైన ఏదైనా దాడి జరిగితే, అటాక్ జరిగితే మేము ఇండియాతో నిలబడతామని ట్రంప్ ఒక మాట అన్నాడు. కానీ నిలబడతాడా? అట్లా ఎన్నటికీ సాధ్యం కాదు. ఎప్పుడు కూడా ఇండియాతో ఆయన వచ్చే అవకాశమే ఉండదు. అందుకని మనదేందో మనం చూసుకోవాలి. అమెరికా చేయగలిగింది ఏమీ ఉండదు. వచ్చి మనం ఆపే ప్రయత్నం మనం చేసినా మనం మాత్రము చేయాల్సిన డ్యామేజ్ తప్పకుండా చేస్తాం. దీంట్లో జరిగేదే ఏంటి అంటే మొట్టమొదటి మన ప్రయారిటీ గిల్గిట్ బలిస్తాన్ ప్రాంతాన్ని మనం తీసేసుకుంటాం, బల్టిస్తాన్ ప్రాంతాన్ని తీసేసుకుంటాం. అలాగే పిఓకే మెర్జర్ విషయం తప్పకుండా ఆలోచిస్తాం. కంప్లీట్ గా చేస్తామా చేయమా కానీ, బట్ ఎనీహౌ పిఓకే మనతో వస్తే ఉండే కొన్ని సమస్యలు ఉన్నాయి. జనాభా ముఖ్యంగా ఇస్లామిక్ జనాభా, వీళ్ళు ఏదైతే పిఓకేలో ఉండేటువంటి ముస్లిం జనాభా కాశ్మీర్లో ఈ డెమోగ్రఫీని చేంజ్ చేసే క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి కనుక దాంతో మనం ఆగుతున్నాం తప్ప వేరే ఇంకొకటి కాదు. కాకపోతే గిల్గిస్థాన్ ప్రాంతం మన చేతికి వస్తే అద్భుతమే జరిగినట్టు లెక్క. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం రష్యాతో ఆయిల్ తెచ్చుకుంటున్నాం. ఎంత కష్టపడుతున్నామో మనకు తెలుసు. మొత్తం ఏమంటాము, ఈ ఖండం అంతా తిరిగి తెచ్చి ఇండియాకు తెచ్చుకుంటున్నాం. అక్కడ కనుక ఓపెన్ ఉంటే మొత్తం ఆ ప్రాంతం అంతా మనకు దగ్గర అవుతుంది. మన యొక్క బిజినెస్ పెరుగుతుంది. చాలా లాభాలు ఉంటాయి. ఒక వ్యూహాత్మకంగా కూడా మనం ఆలోచించాలి. ఈ రకంగా IMF కండిషన్స్ వల్ల ఈ పాక్ సబ్సిడీస్ ని ఎత్తేస్తోంది అనేది ఒక వాదన. అయితే ఈ సబ్సిడీలు లేనిదే పాకిస్తాన్ ప్రజలు నిజంగానే పిఓకే ప్రజలు బతకలేనటువంటి పరిస్థితి ఉంది. సో అసలు ఈ ఆర్థిక సంక్షోభం నుంచి పాక్ బయటపడుతుందంటారా ఇప్పుడప్పుడే? దానికి ఉన్న ఒకే ఒక మార్గము అమెరికా పక్కకు జరిగితే చచ్చి కూర్చుంటుంది పాకిస్తాన్. కనుక అటువంటిది కనుక జరిగితే IMF కనుక తీసేస్తే పాకిస్తాన్ బ్రతుకుదేరవే చాలా కష్టం. కాళ్ళ బేరానికి రావాల్సిందే కానీ వేరే మార్గం లేదు. అయితే అమెరికాకు అవసరం ఉంది పాకిస్తాన్. ఎందుకంటే చైనా ఎక్కడ దగ్గర అవుతుంది అనేటువంటి భయం అమెరికాకు ఉంది. కానీ చైనాను దూరం పెట్టాలన్నా తన స్థావరాలు, తన అణుస్థావరాలు, పాకిస్తాన్ లో ఉన్న అణుస్థావరం ఏదైతే ఉందో అది కంట్రోల్డ్ బై అమెరికా ఆపరేట్ చేయగలుగుతుంది కానీ పాకిస్తాన్ ఆపరేట్ చేయలేదు ఇప్పటికి కూడా. అలాగే అనేక ఆర్మీ స్థావరాలు అక్కడ ఉన్నాయి పాకిస్తాన్ నేలపైన అమెరికాకు. ఇలా అమెరికా యొక్క అవసరాల కోసం పాకిస్తాన్ వాడుతుందే తప్పే ఇంకొక మార్గం లేదు. అయితే ఎన్ని రోజులు మోస్తుంది? ఎలా అయితే ఆఫ్ఘనిస్తాన్ లో 2 దశాబ్దాలు అక్కడ ఉండి అమెరికా సాధించింది ఏమీ లేదు. అన్ని అలా వదిలేసి ఏమంటారు, కట్టుడు బట్టలతో బయటకు వచ్చినట్టుగా వచ్చేసింది అమెరికా. నిస్సహాయ స్థితి అంటాం. అలాంటి స్థితి రేపు పాకిస్తాన్ లో కూడా. ఎస్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.